ఇకపై ప్రతి నెల పేరెంట్స్ టీచర్ సమావేశాలు నిర్వహించాలని మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు ఆదేశించారు. మైలవరం పట్టణంలోని శ్రీ రాజా ఎస్వీఆర్ జీఎన్ఆర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు పాల్గొన్నారు. ఇంటికి వెళ్తే మళ్ళీ అంటారు కాబట్టి ఇంటి దగ్గర చెప్పేది కాదు. ఎప్పుడైనా బట్టలు వేసుకునేటప్పుడు ఈపు మీద వాతలు కనిపిస్తే ఏంటంటే ఆడుకుంటా మేము కొట్టుకుంటే తగిలి దెబ్బలని చెప్పే రోజులు అనమాట. కాబట్టి దయచేసి మీ బిడ్డలను బాగు చేయడం కోసమే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కఠినంగా వ్యవహరిస్తారు తప్పితే వాళ్ళ మీద కక్షతో కాదనే వాస్తవాన్ని మీరు గమనించండి. అంతేకాదు ఈ రోజు ఏదో పేరెంట్ టీచర్స్ మీట్ పెట్టారు కాబట్టి మనం అందరం వచ్చాం, పిల్లలు ఉన్నారు, మీరున్నారు, మేమున్నాం, ఇంతవరకు ఈ కార్యక్రమం అయిపోవాలా? మన స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతి నెల నిర్వహించండి. ప్రతి నెల తల్లిదండ్రులు మీరు రండి. మీరు మీ బిడ్డల కోసం రోజులో అక్కడ మీ ఇంట్లో ఉండే వాతావరణం, భార్యాభర్తలు లేక అత్తామామలు లేక అత్తా కోడలు ఘర్షణ పడతా ఉంటే చదువుకునే బిడ్డలకి ఆ వాతావరణం పోతుంది. మీ దగ్గర ఉదయం స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి వాళ్ళు గంట 2 గంటలు చదువుకుంటారు. ఆ సమయం వాళ్ళకి విలువైన సమయం. మీరు ఆ టైంలో టీవీలు పెట్టి మీరు సీరియల్ చూసుకుంటా, ఒకప్పుడు ఏమయ్యేది మా చిన్నతనంలో అమ్మమ్మో లేక నాయనమ్మో అమ్మో వాళ్ళకి ఇంటికి వచ్చిన తర్వాత మంచి విద్యాబుద్ధులు, మంచి సమాజంలో మంచి తెలియజేయటం, లేకపోతే అల్లూరి సీతారామరాజు గురించి చెప్పటమో, లేకపోతే భగత్ సింగ్ గురించి చెప్పటమో, ఛత్రపతి శివాజీ గురించి చెప్పటమో, దేశభక్తి కథలు చెప్పటమో చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ టైం లేదు. అందరూ టీవీ సీరియల్ చూడటం, లేకపోతే ఇంకొక వ్యాపకాలు చెప్పుకోవటం. ఇది మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మేము చదువుకునే రోజుల్లో భారతదేశం జనాభా దాదాపు 80 కోట్లు ఉంటే ఈ రోజు 145 కోట్లు. మన బిడ్డలు వీళ్ళే పోటీ. కష్టపడితేనే ముందుకు వెళ్ళగలుగుతారు. లేకపోతే మీ కుటుంబ సమాజ స్థితిగతులు గతంలో ఎట్లున్నాయో భవిష్యత్తులో కూడా అలాగే ఉండబోతాయి. మీరు వాళ్ళ విలువైన జీవితానికి 1 గంట కేటాయించి నెలకి ఇంకొక గంట స్కూల్కి వచ్చిపోవడానికి కేటాయిస్తే ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చి టీచర్లతో కలిసి ఎలా చదువుతున్నాడు, మీరు ఇంటి దగ్గర ఎలా చదువుతున్నాడు అనేది గమనించి ఇందాక సిఐ గారు చెప్పారు. వాళ్ళ ప్రవర్తనలో ఏమైనా కొద్దిపాటి మార్పులు వస్తే ఆందోళనలు, అలజడులు, లేకపోతే పక్క విద్యార్థులు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వీటన్నింటినీ సున్నితంగా మీరు పరిష్కరిస్తా మీ బిడ్డ కనుక చేదోడు వాదోడుగా కనుక తల్లిదండ్రులు నిలబడగలిగితే ఖచ్చితంగా వీళ్ళందరూ భావి భారత పౌరులుగా తయారవడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు అని చెప్పి మీకు తెలియజేస్తూ కొద్దిగా శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే మంచినీళ్ళు వచ్చి మురుగునీళ్ళలో కలిసినా, మురుగునీళ్ళు వెళ్ళి మంచినీళ్ళలో కలిసినా చెడిపోయేదంతా మంచినీరే. కాబట్టి ఒక చెడు ప్రవర్తనకు అలవాటు పడ్డ పిల్లోడితో కనుక మనవాడు తెలియకుండా ఒక 4 రోజులు తిరిగితే అనుకోకుండా అతని ప్రవర్తనలో మార్పు వస్తుంది. కాబట్టి మంచి పిల్లలతో కలిసి ఆడుకునేటట్టు, మంచి పిల్లలతో కలిసి స్కూల్కి వెళ్ళేటట్టు, మంచి పిల్లలతో కలిసి ఇంటికి వచ్చేటట్టుగా మీరు తగు ఏర్పాట్లు చేస్తా. మీరు స్కూల్కి వచ్చి ఆ స్కూలు ఎవరైతే టీచర్స్ ఉన్నారో ప్రధానంగా మీ పిల్లలు చదువుకునే ఆ టీచర్స్ని కలుస్తూ ఉంటే ఎంతవరకు ఏకాగ్రతతో ఉన్నాడు, ఎంతవరకు దృష్టి పెడుతున్నాడు, ఏకాగ్రత లేకపోవడానికి కారణాలు ఏంటి, ఇంటి దగ్గర కుటుంబ పరిస్థితులు ఏమన్నా కారణం చూపిస్తున్నాయా, పక్కనున్న స్నేహితుల వల్ల ప్రభావం వల్ల దృష్టి పెట్టలేకపోతా ఉన్నాడా? ఎందుకంటే మా చిన్నతనం నేను 7వ తరగతి చదివేటప్పుడు మొట్టమొదటిసారి టీవీ చూశారు. ఈ రోజు ఈ తరం పిల్లలు టీవీలు అయిపోయి, కంప్యూటర్లు అయిపోయి, సెల్ ఫోన్లు అన్నీ చూస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఒకప్పుడు విలువైన సమాచారం కావాలంటే బాగా చదువుకున్న వాళ్ళు పెద్దలు ఎక్కడో లైబ్రరీలోనో 4 ముక్కలు తెలిసేది. కానీ ఈ రోజు ప్రపంచంలో అత్యంత విలువైన సమాచారం మన చేతుల్లో 1 నిమిషంలో తెలుస్తుంది. దాంట్లో విలువైన సమాచారంతో పాటు పనికిరాని సమాచారం కోట్లు ఉంటుంది. మన బిడ్డలు విలువైన సమాచారం తీసుకుంటున్నారా, పనికిరాని సమాచారం కలిగి దృష్టి పెడుతున్నారా అనేది మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కావాల్సిన సమాచారమే వాళ్ళు తీసుకునేటట్టుగా మనం చూసుకోవాలి. ఎందుకంటే సెల్ ఫోన్ లో చదువుకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు, అట్లాగే సినిమాలు, హీరోలు, హీరోయిన్లు లేకపోతే వీటన్నిటి మీద దృష్టి వాళ్ళని మరలిపోవచ్చు. కాబట్టి దయచేసి ఈ అన్ని అంశాల పట్ల తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి. ఏ విషయాన్నైనా సున్నితంగా పరిష్కరించాల్సిందే తప్పితే పిల్లల మీద బలప్రయోగం, టీచర్ల మీద బలప్రయోగం, లేకపోతే ఇంట్లో చదువుకి వాళ్ళ దృష్టి కేంద్రీకరించడానికి అనుకూలంగా లేని వాతావరణాన్ని కలిగిస్తే
అది మన బిడ్డల భవిష్యత్తుకి పాడవుతుంది అని చెప్పి తెలియజేస్తూ, మీరు క్రమం తప్పకుండా బిడ్డలు స్కూల్కి వస్తున్నారా లేదా, వాళ్ళకి ఎప్పుడో ఒక్కరోజు అరరోజు ఏదైనా అనారోగ్యం అయితేనో లేకపోతే ఏదైనా పరిస్థితులు తప్పకపోతే తప్పితే, ఇందాక జీకొండూరులో చూస్తే 5 మాసాల్లో 100% ఆబ్సెంట్ ఉన్న నెల నేను చూసిన 3 పిల్లలకి కూడా ఒకటే ఉంది. మిగతా 50%, 80%, 90%. కానీ 100కి 100% హాజరు ఉండాలా. అంతేగాని 70, 80 వస్తే ఆ రోజు చెప్పిన పాఠాలని మళ్ళీ వీళ్ళు అందుకోలేకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా స్కూల్కి వెళ్తున్నారు లేదా, సమయానికి వెళ్తున్నారు లేదా, సమయానికి ఇంటికి వస్తున్నారు లేదా అనే విషయాల పట్ల కనుక మీరు దృష్టి పెడితే మీ బిడ్డలు భవిష్యత్తులో ప్రయోజకులు అవుతారు. మీకు అన్ని రకాలుగా అండదండలుగా ఉంటారు. మీతో కావచ్చు, దుబాయ్లో కావచ్చు, విదేశాల్లోనే పనిచేస్తా ఉన్నారు. కానీ వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు లేకపోతే నాబోటి రాజకీయ నాయకులు ఏదో ఒక దాంట్లో స్థిరపడ్డారు తప్పితే సమాజానికి పనికి రాకుండా తయారైన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఎందుకంటే మా స్కూల్లో చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పారు. దయచేసి చదువుతో కూడిన సంస్కారం కూడా బిడ్డలకు నేర్పించాల్సిన ఈ తొలి అడుగుల్లోనే మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఉపాధ్యాయులు కూడా కోరుకుంటూ, తప్పకుండా ప్రతి నెల క్రమం తప్పకుండా పేరెంట్ టీచర్ మీట్ ఏర్పాటు చేయాలని, ఇంతాకే నేను అమ్మాయి ఎంపీపీ ప్రసన్న రాణితో మాట్లాడుతా ఉన్నా. అమ్మ నువ్వు ఎక్కడ చదివావంటే కుంటపొక్కల గురుకులంలో చదువుకున్నాను. ఆ రోజుల్లో హాస్టల్లో ఉండి 1 నుంచి 10వ తరగతి దాకా చదువుకుందంట. బాగుండేదమ్మా అంటే ఈ రోజులతో పోల్చుకుంటే ఆ రోజులు ఏం బాగుండేవి కావు సార్ అని చెప్తుంది. ఏమమ్మా మీకు ఏంటి ప్రధానమైన ఇబ్బంది అంటే, ఉదయం 8 గంటలకు భోజనం పెట్టేవాళ్ళంట, మళ్ళా సాయంత్రం 8 గంటలకే భోజనం పెట్టేవాళ్ళంట. 2 భోజనాలే పెట్టేవాళ్ళంట, మధ్యలో ఏమి పెట్టేవాళ్ళు కాదంట. అట్లా కష్టపడి చదువుకొని ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ రోజు ఎంపీపీ స్థాయికి ఎదిగింది. అట్లాగే ఒక పేద కుటుంబంలో పుట్టిన మన మంజు భార్గవి ఈ గ్రామానికి ప్రథమ పౌరురాలు సర్పంచ్ అయింది. కాబట్టి మీరందరూ మీ బిడ్డలకు చదువుతో పాటు సంస్కారం నేర్పండి. దానివల్ల మీకు భవిష్యత్తులో మంచి కుటుంబాన్ని ఏర్పరచుకునే అవకాశం కలుగుతుంది. అంతేకాదు ఇవాళ రేపు సమాజం జనాభా పెరిగేటప్పటికి చెడు అలవాట్లు, దురలవాట్లు, ఈ రకరకాల బానిసలు అవుతా ఉన్నారనమాట. నేను పోలీస్ శాఖ వారు ఇక్కడ బాధ్యతలు తీసుకున్నప్పుడు వాళ్ళతో పెట్టిన తొలి సమావేశంలో చెప్పింది ఏంటంటే, పార్టీలతో పని లేదు, కులాలతో పని లేదు. ఇక్కడ గనక గంజాయి ఇతరత్ర మాదక ద్రవ్యాలు కనుక ఏదైనా అలవాటు అయిన వాళ్ళు కానీ, సరఫరా చేసేవాళ్ళు కానీ, అమ్మేవాళ్ళు కానీ ఉంటే వాళ్ళ మీద ఉక్కు పాదం మోపటమే తప్పితే వాళ్ళ విషయంలో ఏ రకమైనటువంటి మినహాయింపులు ఉండవని చెప్పి అతి స్పష్టమైన సూచనలు చేయడం జరిగింది. దాని మేరకే ఇక్కడ మన మైలవరం నియోజకవర్గ పరిధిలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నాం. రాబోయే కొద్ది మాసాలు ఆ పరిస్థితి ఇంకా అతి తీవ్రంగా మారుతుంది. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరూ ఏ రకమైనటువంటి రాయబారాలకు కానీ, సంప్రదింపులకు కానీ, నాతో కావచ్చు పోలీస్ శాఖ వారితో కానీ మాట్లాడేదానికి కూడా ఇంత కూడా అవకాశం అని చెప్పి తెలియజేస్తూ, మీ ఇంట్లో వాతావరణం కూడా ఇందా సిఐ గారు చెప్పారు. తండ్రులు అరే పోయి నువ్వు కొట్టు దగ్గర పోయి సిగరెట్లు తీసుకురా, లేకపోతే తండ్రి స్నేహితులు పిలిచి ఇంట్లో కూర్చోబెట్టాడా మందు పెట్టి తాగుతూ ఉంటే పిల్లలకు డివియేట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆ వాతావరణం బిడ్డలకి దూరంగా ఉంచాలని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటూ, మీ బిడ్డలు ప్రయోజకులు కావాలని ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ 2020 అని ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాం వల్ల ఈరోజు మేము అమెరికా కానీ ఏ దేశానికి వెళ్ళినా కూడా సాఫ్ట్వేర్ పట్ల ఆయన అవగాహన కల్పించి సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసి ప్రపంచంలో ఈరోజు వెళ్ళి పలు దేశాల్లో భారతీయుల బిడ్డలు, తెలుగు బిడ్డలు ఉన్నతంగా రాణించారంటే ఆ రోజు ఆయన ముందు చూపు కారణం. ఈ రోజు ఆయన ఏం చెప్తున్నాడు, 2047 మనం విజన్ 2047 అని చెప్తా ఉంది. ఎందుకంటే 2047కి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటే మన బిడ్డలు రాబోయే అవకాశాలను అందిపుచ్చుకుంటారని చెప్పి ఆయన ముందు చూపుతో చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ టీచర్స్ కి, పేరెంట్స్ కి అందరినీ పెట్టి విషయాల పట్ల అవగాహన పెంచుతా ఉన్నారు. తప్పకుండా తల్లిదండ్రులందరూ మంచి విషయాలు అవగాహన చేసుకుంటా బిడ్డల్ని ముందుకు తీసుకెళ్లాలని, రాబోయే అవకాశాలని మనం ప్రపంచ దేశాలతో పోటీ పట్టం కాదు, మన దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల 30 రాష్ట్రాలతో మన రాష్ట్రంలో ఉన్న బిడ్డలు ఒక ఊరితో, ఒక నియోజకవర్గంతో, ఇంకొక జిల్లాతో పోటీ పడాల్సిన పరిస్థితి. కాబట్టి ఇటు చదువు, అటు మానసిక వికాసానికి, శారీరక దారుఢ్యానికి వాళ్ళ ఆటలు అన్ని రకాలుగా ప్రోత్సహించి మీ బిడ్డల్ని మంచి దేశ పౌరులుగా తయారు చేయాలని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి, పత్రికా సోదరులకి,
ప్రజాప్రతినిధులకి, తల్లిదండ్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.